ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్కన మాకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లో బకాయిలు రాకుండా విద్యార్థులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న అందరూ క్యాబినెట్స్ అందరూ కలిసి ఏమంటారు, డ్రోన్ షో చేస్తాం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా డ్రోన్ షో చేస్తామంటారు. మాకు డ్రోన్ షోలు వద్దు. మాకు మౌలిక ప్రభుత్వ పాఠశాలలో కళాశాలల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయండి. మాకు డ్రోన్ షోలు వద్దు. మాకు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయండి. డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయడం వల్ల మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కండి తప్ప ఈ డ్రోన్ షోల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మాకెందుకు? ఈ రోజు ఎగ్జామ్స్ పీరియడ్, కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, మాకు స్కాలర్షిప్లు రావట్లేదు, బకాయిలు రావట్లేదు, ఇప్పుడు మీరు డబ్బులు కడితేనే ఫీజులు చెల్లిస్తేనే గ్రేస్ మార్కులు వేస్తామంటా ఉన్నారు. విద్యార్థులు అవమానంతో కాలేజ్కి రావడం లేదు. కాలేజీకి పోతే మమ్మల్ని ఫీజులు అడుగుతా ఉన్నారు. 10 మంది ముందర స్టూడెంట్స్ ముంగట మనకు అవమానం అవుతుందని కాలేజీకి వెళ్ళట్లేదు. వీళ్ళు కాలేజీలకు వెళ్ళట్లేదు. విద్యార్థులు కాలేజీలకు పోకపోవడం వల్ల అటెండెన్స్ ఉండడం లేదు. అటెండెన్స్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ ఫీజు తీసుకోవడం లేదు. తద్వారా విద్యార్థులందరూ నష్టపోతా ఉన్నారు. రేసింగ్ తెలంగాణ అంటారు కదా, రేసింగ్ తెలంగాణ ఒక విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? లేకపోతే మీరు యాడ్స్ ఇచ్చి ప్రతి మెట్రో రైల్ కి పిల్లర్కి రేసింగ్ తెలంగాణ స్టిక్కర్లను తీర్చుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ప్రతి విద్యార్థి చదువుకోవాలి, విదేశీ విద్య ఏర్పాటు చేయాలి, గురుకులాలు ఏర్పాటు చేయాలి. గురుకులాలు ఒకప్పుడు 6 లక్షల స్ట్రెంత్ ఉండేది, 1 లక్ష తగ్గి 5 లక్షలకు పడిపోయి గురుకులాలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి రాష్ట్రం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సంబరాలు మాకు స్కాలర్షిప్లు ఇచ్చి సంబరాలు చేసుకోండి, కానీ ఏదో తూతు మంత్రంగా మొన్న 100 కోట్లు ఇచ్చి విద్యార్థులకు శుభవార్త అని చెప్పి మనకు ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏం శుభవార్త అని చెప్పి ఓపెన్ చేస్తే 100 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి వచ్చింది. 10,000 కోట్లు పెండింగ్ ఉంటే 100 కోట్లు రిలీజ్ చేస్తే శుభవార్తనా? ఎవరికో 10,000 రూపాయలు ఇచ్చేదంటే 100 రూపాయలు ఇచ్చి పండగ చేసుకో అన్నట్టు 100 కోట్లు రిలీజ్ ఇచ్చి శుభవార్త అన్నట్టు ఎక్కడ లెక్క? మీరు కాంట్రాక్టులు నిధులు ఆపండి, తక్షణమే పెండింగ్ ఫీజుల బకాయిలు చెల్లించండి. లేకపోతే శ్రీనగర్ నేతృత్వంలో మీరు సంబరాలు చేసుకుంటారు కదా, మీ సంబరాలని వ్యతిరేకించుకుంటూ 9 రోజులు 9 కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.